my dear students. This is Sushma of Botany Department from Sir CRR College for Women. We are learning about the topic phenols and steroids from the paper Pharmacognosy and Phytochemistry from Unit 3. So what are phenols? The plant phenolics and polyphenols are secondary natural metabolites. సో ఇవన్నీ కూడా సెకండరీ మెటబలైట్స్, అవి కూడా న్యాచురల్గా వస్తున్నాయి ప్లాంట్స్ నుంచి. అవి ఏ పాత్వేస్లో వస్తున్నాయి బయోజెనెటికల్లీ అంటే షిక్మేట్ పాత్వే నుంచి కానీ ఫెనైల్ ప్రొపనైడ్ పాత్వే నుంచి కానీ వస్తున్నాయి. సో అలా ఎరైజ్ అయిన ఫెనాల్స్ అన్నిటినీ మనం సింపుల్ ఫెనాల్స్ అంటున్నాము. ఆ సింపుల్ ఫెనాల్స్ని మనం డివైడ్ చేస్తే కనుక మోనోమరిక్ అండ్ పాలిమరిక్ ఫెనాల్స్ అని చెప్తాం. ఆ పాలిమరిక్ అండ్ మోనోమరిక్ ఫెనాల్స్ కూడా ఫిజియోలాజికల్ రోల్స్ ద్వారా ప్లాంట్స్లోంచి అరైజ్ అవుతున్నాయి. సో విచ్ ఫుల్ఫిల్ ఎ వెరీ బ్రాడ్ రేంజ్ ఆఫ్ ఫిజియోలాజికల్ రోల్స్ ఇన్ ద ప్లాంట్స్. సో ప్లాంట్స్లో ఫిజియోలాజికల్ రోల్స్ అనేవి కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయి అని చెప్తున్నారు. హయ్యర్ ప్లాంట్స్ సింథసైజ్ సెవరల్ థౌజండ్ నోన్ డిఫరెంట్ ఫెనాలిక్ కాంపౌండ్స్. సో హయ్యర్ ప్లాంట్స్ వచ్చేసి యాంజియోస్పర్మ్స్ అంటున్నాము. అవి సింథసైజ్ చేయగలిగేవి చాలా థౌజండ్స్ ఆఫ్ ఫెనాలిక్ కాంపౌండ్స్ అంటున్నాం. ఆ ప్లాంట్ ఫెనాలిక్స్ అన్నీ కూడా కీ రోల్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి డిఫెన్స్ మెకానిజంలో. ఆ డిఫెన్స్ మెకానిజంలో కొన్ని ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్సెస్ నుంచి డిఫెన్స్ చేస్తున్నాయి. అవి ఏమేంటంటే హైలైట్, సమ్మర్లో హైలైట్ రావచ్చు, లో టెంపరేచర్స్ అంటే వింటర్ సీజన్లో కావచ్చు, అలాగే ప్యాథోజన్ ఇన్ఫెక్షన్, ఎప్పుడైనా ప్యాథోజన్స్ కానీ ఫారిన్ ఆర్గానిజమ్స్ అదే ఇన్సెక్ట్స్ కానీ ఏవైనా ఇన్ఫెక్ట్ చేయొచ్చు. హెర్బివోర్స్ అంటే ఓన్లీ ప్లాంట్స్ని తినగలిగే యానిమల్స్, అలాగే హెర్బివోర్స్ నుంచి ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. అండ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీ, ఎప్పుడైనా న్యూట్రియంట్ కంటెంట్ తక్కువ అవ్వచ్చు. వీటన్నింటిలోనూ డిఫెన్స్ మెకానిజంని రోల్ ప్లే చేస్తున్నాయి ప్లాంట్ ఫినాలిక్స్. అంతేకాకుండా ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్. సో దీనివల్ల ఫ్రీ రాడికల్స్ని ఎక్కువగా ఇంక్రీజ్డ్గా ప్రొడక్షన్ వస్తుంది. అండ్ అదర్ ఆక్సిడేటివ్ స్పీషీస్ ఇన్ ద ప్లాంట్స్, అలాగే కొన్ని ఆక్సిడేటివ్ స్పీషీస్లో కూడా మనం వీటిని చూస్తాం. Plant phenolics embraces a highly diverse group, the chemically known members of which can be counted in several thousand with a large range of identified structures. సో ఇక్కడ మనం ప్లాంట్ ఫెనాలిక్స్ అన్నీ కూడా చాలా డైవర్స్ గ్రూప్ అంటే ఎక్కువ వాస్ట్ ఉన్నాయని చెప్తున్నాము. కెమికల్గా నోన్ మెంబర్స్ ఏంటంటే సెవరల్ థౌజండ్స్ ఉన్నాయి. ఆ ఐడెంటిఫైడ్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మోనోమెరిక్ అని చెప్పచ్చు, డైమెరిక్ అంటే పాలిమెరిక్. మనం డిఫరెన్షియేట్ చేసాము, వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి డిఫరెన్షియేట్ చేయడం జరిగింది. సెవరల్ క్లాసెస్ ఆఫ్ ఫెనాలిక్స్ హ్యావ్ బిన్ కేటగరైజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దర్ బేసిక్ స్కెలిటన్. చాలా క్లాసెస్లో ఉన్న ఫెనాలిక్స్ని మనం కేటగరైజ్ చేయాలంటే వాటి యొక్క బేసిక్ స్కెలిటన్ మీద బేస్ చేసుకుని డిఫరెన్షియేట్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ వన్ C6 సింపుల్ ఫినాల్ బెంజోక్వినోన్స్. సో సింపుల్ ఫినాల్ బెంజోక్వినోన్స్ అనేవి C6 అంటున్నాము. C6 C1 అయితే కనుక ఫెనాలిక్ యాసిడ్, C6 C2 ఎసిటోఫినోన్, ఫెనైల్ ఎసిటిక్ యాసిడ్, అలాగే C6 C3 కార్బన్ కాంపౌండ్స్ ఎన్నిటితో ఇది కోయాగులేట్ అవుతుంది, మెర్జ్ అవుతుంది అని చెప్తున్నాం. హైడ్రాక్సీ సిన్నమిక్ యాసిడ్, కౌమారిన్, ఫినైల్ ప్రొపైన్స్ అండ్ హార్మోన్స్. C6 C4 వచ్చేసి నాఫ్థోక్వినోన్స్, C6 C1 C6 జాంతోన్స్, C6 C2 C6 స్టిల్బిన్స్ అండ్ ఆంథ్రోక్వినోన్స్, C6 C3 C6 ఫ్లావనాయిడ్స్ అండ్ ఐసోఫ్లావనాయిడ్స్ అలాంగ్ విత్ నియోఫ్లావనాయిడ్స్, C6 C3 C6 2,3 బై ట్రైఫ్లావనాయిడ్స్, C6 C3 దట్ ఈస్ హ్యావింగ్ లిగ్నాన్స్ అండ్ నియోలిగ్నాన్స్. C6 C3లో లిగ్నిన్స్ ఉన్నాయి, C6లో కెటచాల్ మెలనిన్స్ ఉన్నాయి, C6 C3లో కండెన్స్డ్ టానిన్స్ ఉన్నాయి. సో బేసింగ్ ఆన్ ద స్కెలిటన్ వాటిని డివైడ్ చేయడం జరిగింది. లో మాలిక్యులర్ వెయిట్ ఫెనాలిక్స్ అక్కర్ యూనివర్సలీ ఇన్ హయ్యర్ ప్లాంట్స్. సో లో మాలిక్యులర్ వెయిట్ ఫెనాలిక్స్ని ఎక్కడెక్కడ చూడొచ్చు మనం అంటే యూనివర్సల్గా హయ్యర్ ప్లాంట్స్లో చూస్తున్నాము. కొన్ని మాత్రం ప్లాంట్ స్పీషీస్ అన్ని స్పెసిఫిక్గా ఉన్నాయి, వాటి నుంచి కొన్ని కాంపౌండ్స్ మాత్రమే అరేజ్ అవుతాయి అని చెప్తున్నారు. హై మాలిక్యులర్ వెయిట్ ప్రో యాంథోసైనిడిన్స్. సో లో మాలిక్యులర్ వెయిట్ హయ్యర్ ప్లాంట్స్లో యూనివర్సల్గా ఉన్నాయన్నాము. అలాగే హై మాలిక్యులర్ వెయిట్ కూడా ప్రో యాంథోసైనిడిన్స్ అంటున్నాము. వాటినే కండెన్స్డ్ టానిన్స్ అని కూడా చెప్పచ్చు. ఇవన్నీ మోస్ట్ అబెండెంట్లీ పాలిఫినాల్స్ వుడీ ప్లాంట్స్లో కనిపిస్తాయి. అండ్ దీస్ ఆర్ యూజువల్లీ యాబ్సెంట్ ఇన్ హెర్బేషియస్ ప్లాంట్స్. సో ఇవన్నీ కూడా హెర్బేషియస్ ప్లాంట్స్లో యాబ్సెంట్ అని చెప్తున్నారు. Hydrolyzable tannins have a more restricted occurrence than proanthocyanidins.
సో హైడ్రోలైజబుల్ టానిన్స్ అన్నీ కూడా రెస్ట్రిక్ట్ చేసి చెప్తున్నారు. ఎక్కడి వరకు? ప్రో యాంథోసైనిడిన్స్ ఎంతవరకు ఉన్నాయో అంతవరకు మాత్రమే. బీయింగ్ ఫౌండ్ ఇన్ ఓన్లీ 15 ఆఫ్ ద 40 ఆర్డర్స్ ఆఫ్ డైకాట్లిడన్స్. సో 40 ఆర్డర్స్లోనూ ఓన్లీ 15లో మాత్రమే ఈ టానిన్స్ అనేవి కనిపిస్తున్నాయి. అవి పర్టికులర్లీ డైకాట్లిడన్స్లో. డైకాట్స్వి చాలా ఆర్డర్స్ ఉన్నాయి. 40 ఆర్డర్స్లో ఓన్లీ 15 ఆర్డర్స్లో మాత్రమే ఇవి కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింపుల్ ఫినాల్స్ ఇంక్లూడ్ catechol అండ్ ఫ్లోరోగ్లూసినాల్. సో సింపుల్ ఫినాల్స్కి మనం 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు, catechol అండ్ ఫ్లోరోగ్లూసినాల్. ఆల్ ద మోస్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ ప్లాంట్ ఫినాల్స్ కంటైన్ these two simple phenols as a parts of their structures. Catechol and fluoroglucinol are uncommon in plant tissues. సో ఇవన్నీ కూడా కాంప్లెక్స్ ప్లాంట్ ఫినాల్స్ అయినా కూడా దీంట్లో కొన్ని సింపుల్ ఫినాల్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని మళ్ళీ మనం కేటగరైజ్ చేయొచ్చు. అవి catechol, ఫ్లోరోగ్లూసినాల్. ఇవి రెండు కూడా కనిపించనివి సింపుల్ ఫినాల్స్. ఓకే. Steroids are a group of cholesterol derived lipophilic low molecular weight compounds found in or derived from a variety of different marine, terrestrial and synthetic sources. సో స్టెరాయిడ్స్ అన్నీ కూడా ఒక కొలెస్ట్రాల్ గ్రూప్ అని చెప్తున్నారు. అవి లిపోఫిలిక్ నేచర్ నుంచి డెరైవ్ అయినవి, లో మాలిక్యులర్ వెయిట్ కాంపౌండ్స్. ఇవన్నీ కూడా కొంత ప్లాంట్స్ నుంచి డెరైవ్ అవటం జరుగుతుంది. అవి ఏం ప్లాంట్స్ అంటే మెరైన్ అవ్వచ్చు, టెర్రెస్ట్రియల్ అవ్వచ్చు, సింథటిక్ సోర్సెస్ అవ్వచ్చు. స్టెరాయిడ్ ఫ్యామిలీ ఇంక్లూడ్స్ స్టెరాల్స్, బైల్ యాసిడ్స్ అండ్ నెంబర్ ఆఫ్ హార్మోన్స్ అండ్ సమ్ హైడ్రోకార్బన్స్. సో స్టెరాయిడ్ ఫ్యామిలీ తీసుకుంటే స్టెరాల్స్ ఉన్నాయి, బైల్ యాసిడ్స్ ఉన్నాయి, చాలా హార్మోన్స్ ఉన్నాయి. ఆ హార్మోన్స్ ఏవేంటంటే గొనాడల్ అండ్ అడ్రినల్ కార్టెక్స్ హార్మోన్స్. అలాగే కొన్ని హైడ్రోకార్బన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. All steroid classes and their metabolites play important role in the physiology and biochemistry of living organisms in which these are found. సో అన్ని స్టెరాయిడ్ క్లాసెస్లోనూ చూస్తే వాటి యొక్క మెటబలైట్స్ కూడా వీటిని ఫిజియాలజీలో అలాగే బయోకెమిస్ట్రీలో చాలా కీ రోల్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి, కీ రోల్ని ప్రజెంట్ చేస్తున్నాయి. A number of synthetic steroids are being extensively used as anti-hormones, contraceptive drugs, anti-cancer agents, cardiovascular agents, osteoporosis drugs, antibiotics, anesthetics, anti-inflammatories and anti-asthmatics. సో స్టెరాయిడ్స్ని మనం సింథటిక్ స్టెరాయిడ్స్ని ఎన్ని రకాలుగా యూజ్ చేస్తున్నాము అనేవి వీటికి ఎగ్జాంపుల్స్ అని చెప్పచ్చు. ఆల్ స్టెరాయిడ్స్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ కొలెస్ట్రాల్ and therefore different classes of steroids resemble closely since all of them have the same basic perhydro 1,2 cyclopentanophenotrine skeleton. సో ఇదంతా కూడా బేసిక్ స్కెలిటన్ అని చెప్పచ్చు. అండ్ ఏ స్లైట్ వేరియేషన్ ఇన్ ది స్కెలిటన్ ఆర్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ రిజల్ట్ ఇన్ వేరియస్ క్లాసెస్ ఆఫ్ స్టెరాయిడ్స్. సో ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్స్ని బేస్ చేసుకుని చాలా క్లాసెస్గా డివైడ్ చేస్తున్నాం స్టెరాయిడ్స్ని. So classification of steroids. On the basis of type of organism in which they are present, the steroids are classified into 3 broad categories, namely insect steroids, vertebrate steroids and plant steroids. సో అందులో మనం ప్లాంట్ స్టెరాయిడ్స్ మాత్రమే చదువుతున్నాం. ఆ ప్లాంట్ స్టెరాయిడ్స్ అనేవి మళ్ళీ డివైడ్ చేశారు ఫైటోస్టెరాల్స్ అండ్ బ్రాసినోస్టెరాయిడ్స్గా. ఫస్ట్ వన్ ఫైటోస్టెరాల్స్ అన్నీ కూడా న్యాచురల్లీ ప్లాంట్స్లో కనిపిస్తున్నాయి, న్యాచురల్లీ అకరింగ్ ఇన్ ప్లాంట్స్. They are white powders with mild characteristic odor, insoluble in water and soluble in alcohols. సో ఇవన్నీ వైట్ పౌడర్స్గా కనిపిస్తాయి. వీటి యొక్క ఓడర్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్ అని చెప్తున్నాము, ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. సో వాటర్లో ఇన్సాల్యుబుల్, అలాగే సాల్యుబుల్ ఇన్ ఆల్కహాల్స్ అంటున్నారు. సో వాటర్లో ఇన్సాల్యుబుల్ కాబట్టి ఆల్కహాల్లో సాల్యుబుల్ అవుతున్నాయి. దే మే హ్యావ్ మెనీ అప్లికేషన్స్ యాజ్ ఫుడ్ అడిటివ్స్ అండ్ ఇన్ మెడిసిన్ అండ్ కాస్మెటిక్స్. సో ఇవి చాలా అప్లికేషన్స్లో యూజ్ చేస్తున్నాము, ఫుడ్ అడిటివ్స్ గాను, మెడిసిన్లోను, అలాగే కాస్మెటిక్స్లో కూడా. ఫైటోస్టెరాల్స్ హ్యావ్ కొలెస్ట్రాల్ లోవరింగ్ ప్రాపర్టీస్ అండ్ కెన్ రెడ్యూస్ కొలెస్ట్రాల్ లెవెల్ ఇన్ హ్యూమన్ సబ్జెక్ట్స్ అప్ టు 15% అండ్ మే యాక్ట్ ఇన్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ దీస్ ఆర్ వైడ్లీ మార్కెటెడ్ యాజ్ ఏ డైటరీ సప్లిమెంట్. సో ఫైటోస్టెరాల్స్లో కొలెస్ట్రాల్ని లోవర్ చేసే ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి. అవి కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేయొచ్చు, అది హ్యూమన్లో మనకు చేసే ఇంపార్టెన్స్. సో ఎంతవరకు తగ్గిస్తుందంటే అప్ టు 15%. అలాగే క్యాన్సర్ని ప్రివెంట్ చేసే క్యాపబిలిటీ ఉంది. సో యూస్డ్ యాజ్ ఎ డైటరీ సప్లిమెంట్ అంటున్నారు. నెక్స్ట్ బ్రాసినోస్టెరాయిడ్స్. ఈ బ్రాసినోస్టెరాయిడ్స్ని
స్మాల్గా మనం చెప్పుకోవాలనుకుంటే బిఆర్స్ అంటున్నాము. వీటిలో ఇంపార్టెంట్ వన్ వచ్చేసి బ్రాసినోలైడ్. These have been shown to elicit a broad spectrum of responses, including the promotion of cell elongation and cell division. సో ఇక్కడ సెల్ ఇలాంగేషన్ని సెల్ డివిజన్ని ప్రమోట్ చేసే ఛాన్సెస్ బ్రాసినోలైడ్కి ఉంది. అది కాకుండా ఇన్హిబిషన్ ఆఫ్ డీఇటియోలేషన్ ఇన్ ద డార్క్. సో డార్క్లో కూడా దీని యొక్క ఇటియోలేషన్ ఉంటుంది. అంటే ఫోటోసింథసిస్ చేసుకోలేని ప్లాంట్స్ ఏమైనా ఉంటే డార్క్లో కూడా చేసుకోగలిగే ఛాన్స్ బ్రాసినోస్టెరాయిడ్స్ ఉన్న ప్లాంట్స్కి ఉంటుంది. సో బ్రాసినోస్టెరాయిడ్స్ కనుక కొన్ని ప్లాంట్స్లో ఉంటే అవి ఫోటోసింథసిస్ డార్క్లో కూడా చేసుకోగలవు. ఓకే, ద బ్రాసినోస్టెరాయిడ్స్ టెండ్ టు కౌంటర్ బయోటిక్ యాజ్ వెల్ యాజ్ ఏబయోటిక్ స్ట్రెస్ ఇన్ ప్లాంట్స్. సో ఎప్పుడైనా బ్రాసినోస్టెరాయిడ్స్ కనుక ప్లాంట్స్లో ఉంటే అవి బయోటిక్ స్ట్రెస్కి ఏబయోటిక్ స్ట్రెస్కి కూడా కౌంటరాక్ట్ చేయగలవు, అంటే డిఫెన్స్ మెకానిజంలో ఉండగలవు. అప్లికేషన్ ఆఫ్ బ్రాసినోస్టెరాయిడ్స్ టు కుకుంబర్స్ రిజల్ట్ ఇన్ ఇంక్రీస్డ్ మెటబాలిజం అండ్ రిమూవల్ ఆఫ్ పెస్టిసైడ్స్. సో బ్రాసినోస్టెరాయిడ్స్ని మనం ఆర్టిఫిషియల్గా కనుక ప్లాంట్కి ఇవ్వగలిగితే కుకుంబర్స్లో మనం అలా చేసి ఉన్నాము. ఆ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే దానివల్ల మెటబాలిజం ఇంక్రీజ్ అయింది, అట్ ద సేమ్ టైం పెస్టిసైడ్స్ అన్నిటిని కూడా రిమూవల్ చేయొచ్చు. This property of brasinosteroids to cucumbers result in increased metabolism and removal of pesticides. This property of brasinosteroids could be beneficial for reducing the human ingestion of residual pesticides from non-organically grown vegetables. సో ఇది కంపల్సరీ మనకి ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే పెస్టిసైడ్స్ని మనం వెజిటబుల్స్ నుంచి మళ్ళీ బయటికి తీయలేకపోతున్నాం. అదే బ్రాసినోస్టెరాయిడ్స్ని మనం సింథటిక్గా కనుక ప్లాంట్స్కి ఇవ్వగలిగితే అది డెఫినెట్గా మనకి బెనిఫిషియల్. బికాస్ ఆ పెస్టిసైడ్స్ అన్నిటిని కూడా మనం ఇంజెస్ట్ చేసుకోవడం మనకి హార్మ్ఫుల్ కాబట్టి పెస్టిసైడ్స్ని మనం రిమూవ్ చేసి ఆ వెజిటబుల్స్ని మనం ఇంజెస్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద ఫినాల్స్ అండ్ స్టెరాల్స్. సో ఇనీషియల్గా ఫినాల్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము. అవి ప్లాంట్స్ నుంచి ఎలా వస్తున్నాయి, సింపుల్ ఫినాల్స్ ఎన్ని కాంపౌండ్స్ ఉండొచ్చు, వాటి యొక్క ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఏంటి, నెక్స్ట్ స్టెరాయిడ్స్ ఎలా ఉన్నాయి, క్లాసిఫికేషన్ ఆఫ్ స్టెరాయిడ్స్, దాంట్లో ఫైటోస్టెరాల్స్, బ్రాసినోస్టెరాయిడ్స్. ఓకే, this is about phenols and steroids. Thank you all of you. We'll meet in the next video.